మరి ప్రాంతీయ వార్తల్లో కూడా ఇవాళ చెప్పుకోదగ్గ విశేషాలు ఏమిటూ ఏమీ లేవు. ఏంటొచ్చాయంటే అల్లు అర్జున్కి ఢిల్లీ హైకోర్టులో ఒక మంచి ఊరటనిచ్చే స్టే ఆర్డర్ వచ్చింది టెంపరీగా. దాన్ని ఏమంటే పర్సనాలిటీ రైట్స్ అంటారు. పర్సనాలిటీ రైట్స్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని హావభావాలు ఉంటాయి. ఉదాహరణకు మన అల్లు అర్జున్ అనుకోండి, అతను పుష్ప సినిమాలో ఇలాంటి తగ్గేదేలే అనే యాక్షన్, అదే దాన్ని చాలా సినిమాల్లో కాపీ కొట్టారు. ఇప్పుడు అలా కాపీ కొట్టడానికి వీల్లేదు. అలాగే ఇట్లా కొన్ని విషయాలు తను చెప్పే డైలాగులు కానీ తను చెప్పే యాక్సెంట్ కానీ అలాంటివి ఏవి కూడా చేయకుండా ఉండాలని చెప్పేసి అతను హైకోర్టుకి వెళ్ళి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఇంతకుముందు ఎవరికైనా ఇచ్చారా? ఎస్, ఇచ్చారండి. అమితాబ్ బచ్చన్కి, ఆ తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురికి కూడా ఇచ్చారు. ఇలాగా వాళ్ళ యొక్క యాక్షన్, వాళ్ళ యొక్క స్టైల్ని. ఇప్పుడు మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక కుంటివాళ్ళలాగా కాళ్ళని ఇటు లాగు, అది మనకి ఫుల్ టైం లేదు కాబట్టి చెప్తున్నమాట, అలా చేస్తుంటే అలాంటి వాటిని చాలామంది కాపీ కొట్టారు. మరి అలాంటివి చేయకుండా తను ఒక రైట్ని ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు. దీన్నే అంటారు, దాన్ని పర్సనాలిటీ రైట్స్ అంట. ఇవన్నీ కొత్త రైట్లు వస్తున్నాయండి. మరి అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి ఒక మంచి శుభ పరిణామమే. ఎందుకంటే అలాగా ఆయన నిన్నటి రోజున ఇతను కాదు, మన చరణ్ బాబు తన పారితోషికాన్ని పెంచారు కాబట్టి ఇతను కూడా త్వరలోనే ఇంకొక హిట్ వస్తే ఇతను కూడా దగ్గర ఆ ప్రాంతాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా సరే ఈ రెండు కుటుంబాలు సన్నిహితంగా ఉంటాయి కాబట్టి ఒకరికి ఒకరు ఎక్కడ ఇది కాకుండా దెబ్బ తినకుండా వాళ్ళ చక్కని ప్రణాళికలో నడుస్తూ ఉంటారు. ఈ రెండు కుటుంబాల యొక్క కుటుంబ బంధాలను చూసుకొని సినిమా యాక్టర్సే కాదు, బయట మనం కూడా చాలా నేర్చుకోవాలి. నాకు అన్నిటికన్నా ఎక్కువ కనిపించేది అంటే చిరంజీవి, ఆయన భార్య. మగాడు ఎంత చేద్దాం అనుకున్నా చేయలేడు సార్. మరి మీరు ఒప్పుకుంటారో లేదో కానీ భార్య కనుక వద్దు అంటే సచ్చినా చేయలేం. మీరు ఎవరైనా గుండె మీద చేసి చెప్పండి. కానీ మీరు నాకు ఒక గొప్పగా నచ్చే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మరి తన అన్న కన్నా కూడా తన వదిన్ని ఒక తల్లిలాగా చూసుకుంటాడండి. ఆవిడ కూడా ఇతను చాలా కొడుకులాగా చూసుకుంటుంది. నాకు ఆ డౌట్ ఏంటంటే చరణ్ కన్నా కూడా ఈమె పవన్ని బాగా అభిమానిస్తుందని తల్లిలాగా. ఎందుకంటే ఇతను పవన్కి కొద్దిగా అల్లరి చల్లగా కొద్దిగా చిన్నప్పుడు ఉండేవాడు కదా, వెళ్ళటాలు, ఏమైనా తప్పు చేస్తే కొట్టేటాలు, ఆస్తి తగాదాలు అప్పుడప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక తల్లి చూసారా, ఎప్పుడైనా సరే కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా ఉన్నవాడు వాడు ఇంటికి వచ్చేవారికి అలా మేలుకొనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. మరి చదువుల్లో కూడా కొద్దిగా గట్టిగా మంచిగా వెళ్ళకుండా ఏం చేస్తావు అంటే నేను కూడా ఇలా సినిమా యాక్టర్ని అవుతాను అనేటప్పటికి అక్కడ మరి చిరంజీవి కాబట్టి దాన్ని యాక్ట్ చేసి ఉంటాడు. బట్ ఆ ఇంట్లో ఏంటంటే అందరికన్నా కూడా ఎక్కువ అభిమానం పవన్ మీదే. ఇంట్లో అందరూ కూడా బాగా అభిమానించే ఒక వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్. అఫ్కోర్స్ వాళ్ళ అమ్మగారు ఉన్నారనుకోండి, తల్లి ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారండి. తల్లి ప్రేమిస్తే చెప్పుకోవాల్సిన విషయం కూడా కాదు. అమ్మ మిమ్మల్ని అంటాం కాదు, అంజలి గారు అంటే అట్ ఈస్ కామన్. బట్ ఒక వదిన తను ఈ కాలంలో కూడా ఇంకొక ఆవిడ, అందులో అత్త కొన్న సాధారణంగా కోడలికి ఎవరు ఫస్ట్ శత్రువు అంటే అత్తే. మరి ఈ యొక్క అత్త యొక్క కుమారుడిని తన సొంత కుమారులాగా చూసుకుని అభిమానించే తల్లి, నిజంగా ఆవిడకి నేను 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. తల్లి, మీరు రోజు భగవంతుని ప్రార్థించండి. అలాగా ప్రతి ఇంట్లో కూడా ఇలాగ సంతోషంగా ఉండాలి. వదినలు మరుదులను ప్రేమించే విధంగా, అత్తలు
కోడల్ని ప్రేమించే విధంగా మన కాపురాల్లో మన ఇళ్లలో ఉండాలని ఆ భగవంతుని మీరంతా కోరుకోండి. రేపు శ్రావణ శుక్రవారం కాబట్టి, వరలక్ష్మి శుక్రవారం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కోరుకోండి. చిరంజీవి గారి కుటుంబంలాగా అఫ్కోర్స్ చిన్న చిన్న మైనర్ విషయాలు ఉండొచ్చు కాక, కుమార్తెల విషయంలో పాప అతను కొంత డిఫికల్టీ ఫేస్ చేశాడు. బట్ ఏదేమైనా సరే అవన్నీ సరిదిద్దబడ్డాయి, చక్కదిద్దబడ్డాయి. బట్ ఇలాంటి ప్రేమ గల కుటుంబం మరి తన తమ్ముడు అప్పులు పాలైపోయి కొద్దిగా తాగుడికి బానిస అయిపోయినా సరే అతన్ని మళ్ళీ తీసుకొచ్చి అప్పులు తీర్చి మళ్ళీ నిలబెట్టి అతన్ని ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టడం అనేది మాటలా? మరి చిరంజీవి తను ఒక్కడే చేయగలడా పని? ఆవిడ సహకారం లేకుండా ఉంటే కదండి ఎంత గొప్ప. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 22వ తారీఖున చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఆ రోజున నేను చెప్పే విషయాలు మీరు ఎవరు వినరు. కనీసం ఈ ముందుగా చెప్తే మీరు కొంత విని అతని ఆ రోజున ఏదో హడావిడి చేసి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళిపోయి ఆ బ్లడ్లు ఇచ్చేసి, ఎందుకు బ్లడ్ బ్యాంక్ ఇస్తారు? మీరు ఇస్తే ఒకదానికే ఇవ్వండి. బ్లడ్ బ్యాంకులు అన్నీ దగాకోరుగా ఉన్నాయి. ఆ దగాకోరుగా ఉన్న బ్లడ్ బ్యాంకులకి వెళ్ళి డబ్బు ఇవ్వకండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్ముకుంటున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళ బ్లడ్ బ్యాంక్ యొక్క ఆఫీసులు కానీ వాళ్ళ యొక్క స్టైల్ కానీ ఎంత. ఈవెన్ ఈ మధ్య కొత్తగా చిన్న ఇవి వచ్చాయి, బ్లడ్ బ్యాంక్ చేసే సంఘాలు అంటూ, సపోర్ట్ చేసే సంఘాలు. ఏ పని పాట లేక బేవర్స్గా డబ్బులు సంపాదించడానికి అదొక అవకాశం. వాళ్ళ ఏరియాలో ఎవరికైనా బ్లడ్ కాబట్టి నేను ఎందుకు నీకు ఇప్పిస్తా కదా అంటారు. మరి ఇచ్చిన తర్వాత మరి ఏం చేస్తారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద బైకులు కార్లు వచ్చేస్తూ ఉంటాయి. మరి రెడ్ క్రాస్ ఒకటే నమ్మదగ్గదండి, గవర్నమెంట్ది. కానీ గవర్నమెంట్కి ఉన్న రోగాలు ఎలాగున్నాయో ఆ రోగాలు దీంట్లో ఉన్నాయి. ఎవడో పెద్ద ఇంట్రెస్ట్ తీసుకొని ఎల్లుండి మా చిరంజీవి గారు ఇది కదా, చిరంజీవి గారి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా చిరంజీవి గారు ఇది కదా, మేము మమ్మల్ని కూడా మీ దాంట్లో ఒక పార్ట్నర్గా తీసుకొని మాకు బ్లడ్ ఇవ్వండి అని అడిగే సంస్థ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఎవరో ఒకరు పని పాట లేని డాక్టర్ ఒక అతను చెప్తారు. అతనికి అప్పటికే పని పాటలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ హాస్పిటల్లో లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో బయట ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి బ్రహ్మాండ పని పాటలు ఉంటాయి. సో హీ కెనాట్ స్పేర్ దట్ మచ్ ఆఫ్ టైం. అంతేకాకుండా ఇక్కడ స్టాఫ్ కూడా ఏదో 10 o'clock రావాలి వచ్చి 5 o'clock వెళ్ళిపోవాలి అంటారు సరే, అలాగే వెళ్ళిపోతారు. బ్లడ్ బ్యాంకులో మనకి సాధారణంగా ఏమవుతుందంటే, మన ఎలక్షన్ బూత్లో కొద్దిగా లేట్గా వచ్చి 5 గంటలు అయిపోయిన తర్వాత కూడా జనాలు పెద్ద క్యూ నిలబడుతుంది చూసారా, అలాగే చాలామంది లేట్ అవర్స్లో వస్తారు పని పాటలు చేసుకొని పూర్తి చేసుకొని, ఎంత అభిమానం ఉన్నా సరే. అలాంటి వారికి వీళ్ళు ముందే దుకాణం మూసేస్తారు 3 1 గంట 2 పాపం ఏ కంపెనీ వాళ్ళు పిలుస్తారో, ఏ ఆర్గనైజేషన్ పిలుస్తారో వాళ్ళకి భోజనాలు పెడతారు. పాపం అదొక మంచి పని చేస్తారు. ఆ భోజనాలు తిన్న తర్వాత ఒక అరగంట గంట పనిచేసి మూటలు సర్దేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పని చేసినా చేయకపోయినా డబ్బులు వస్తాయి కదా, పక్కా శాలరీ. ఆ విధానం పోవాలి, ఆ మైండ్ సెట్ మారాలి. మరి జంజీలు ఇలా పిచ్చి పిచ్చి ఉద్యమాలు చేసే బదులు ఇలాంటి వాళ్ళని టేకప్ చేసి వాళ్ళ ఆలోచన తీరు మార్చే విధంగా వీళ్ళే ఒక 4 వాలంటీర్లు అక్కడ ఉండి, ఇదిగో వస్తున్నారు, వచ్చే వరకు మీరు ఆగండి అని మీరు అంటే ఎవరు భయపడరండి. నేను ఇవాళ ఒక వీడియో చూశాను. ఇదంతా ఇది మన కాశ్మీర్ దగ్గరికి ఎక్కడికో కొంతమంది పిల్లలంతా వెళ్ళారన్నమాట. వెళ్ళి వాళ్ళు చూసుకుందాం వస్తే అక్కడ ముందుకు వెళ్ళటానికి అక్కడ ఇవి అడ్డు పెట్టేశారన్నమాట. ఆ సమయంలో ఒక అమ్మాయి అంటున్నది, మేము జంజీ ఎవరుకున్నావో. ఒకప్పుడు ఈ పిల్లలంతా కూడా నువ్వేమనుకుంటున్నావు, నేను సీఎం గారు కూతుర్ని, లేకుంటే మా డిఎస్పీ గారు కూతుర్ని అని బెదిరించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు మేము జంజీలం అని చెప్పేసి కొన్ని చోట్ల అయితే పోలీసులు కూడా భయపడే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఇది ప్రభుత్వాలు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. వెళ్ళి మీ మిలిటరీ వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి అక్కడ జనాలందరినీ పోగు చేస్తారు. వాళ్ళు ఉన్నది 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు. వాస్తవంగా ఏంటంటే అక్కడ అది ఏర్పాటు చేసింది మిలిటరీ వాళ్ళు కాదు, కాశ్మీర్ పోలీసులు. ఎందుకు చేశారంటే అంత దారి ముందు ఒక లారీ పడిపోయి ఉంది. అంతేకాకుండా అక్కడ ఒక
పొలిటీషియన్ ఒక ఆయన అటు వెళ్ళిన దారి నుంచి ఇటుపక్క రావాలన్నమాట. అది సింగిల్ రోడ్ అవటం మూలంగా వీళ్ళని పంపిస్తే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు పంపించలేదు, సేఫ్టీ మీకోసం అని. ఒకవేళ అలా చేయలేదనుకోండి, రేపు రోజున వీళ్ళే అంటారు కదా, ఈ జంజీ అంటుంది ఆ మంత్రి చనిపోవడానికి కాను ఈ మన సైన్యమే. ఎందుకంటే వీళ్ళు సైన్యం మీద తిట్టడానికి కూడా వీళ్ళు వెనకాడలేదు, దౌర్భాగ్యులు కదా వీళ్ళు జంజీలు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో, ఐస్ గడ్డ కట్టేసే దీంట్లో కూడా మన కోసం ఎంత త్యాగం చేస్తున్నారో సంగతి వీళ్ళు తెలియదు. వీళ్ళంటే హ్యాపీగా అమ్మా బాబులు ఇచ్చే డబ్బులతో ఏసీ రూమ్లో ఉంటూ విలాసవంతంగా గడిపే జంజీలు ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలాగా ప్రైమ్ మినిస్టర్ని కావాల్సిన ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళ అమ్మని వాళ్ళ మోడీ పుట్టుకుని అన్నిటిని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చేయడానికి ఇష్టపడే జనాలు. వీరిని ఏమైనా అంటే మన యూట్యూబ్ వాళ్ళు కూడా మన మాటలని మన ప్రోగ్రామ్స్ని బయటికి పంపించి కూడా చేస్తున్నాయి. ఏం చేస్తుంది చెప్పండి? ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అంటారు సరే, అలా ఉంది పరిస్థితి. ఏదేమైనా సరే త్వరలో భారతదేశం నుంచి మనకి ఒక ఆల్టర్నేటివ్ రావాలని కోరుకుందాం. సీ యూ, మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. ఇది ప్రాంతీయ వార్తలు. థ్యాంక్ యూ, బాయ్.